విడుదల చేసిన డిఎస్సి ఫలితాల్లో ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. ఒకే కుటుంబంలోని భార్యాభర్తలు ఒకేసారి కొలువులు సాధించగా కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ములు కూడా ఒకేసారి ఉపాధ్యాయ వృత్తికి అర్హతను సాధించారు. అత్యంత ఆశ్చర్యకరంగా తండ్రి కొడుకు ఒకేసారి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను కొట్టారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండకు చెందిన తండ్రి గోపాల్, కొడుకు భానుప్రకాష్ ఓ అరుదైన ఫీట్ సాధించారు. ఈ తండ్రి కొడుకును సక్సెస్ స్టోరీ ఎంతో ఇప్పుడు చూద్దాం. ఇటీవల విడుదలైన తెలంగాణ డిఎస్సి పరీక్షా ఫలితాల్లో తండ్రి కొడుకులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు జిల్లా స్థాయిలో టాప్ 10 లోపు ర్యాంకులు సాధించారు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల జంపుల గోపాల్ స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు. టీచర్ ఉద్యోగానికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీలకు మరో 5 ఏళ్లు వయోపరిమితి ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గోపాల్ డిఎస్సి పరీక్షలు రాశాడు. ఈ పరీక్షల్లో తన సత్తా చాటి తెలుగు పండిట్ కేటగిరీలో జిల్లా స్థాయిలోనే మొదటి ర్యాంకు సాధించడంతో పాటు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 3వ ర్యాంకు పొందాడు. గోపాల్తో పాటు తన కుమారుడు భానుప్రకాష్ కూడా డిఎస్సి పరీక్షలు రాయగా జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ గణితంలో 9వ ర్యాంకు సాధించాడు. తండ్రి కొడుకులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో గోపాల్ ఇంట్లో ఆనందానికి అవధులు లేవు. ఇద్దరు డిఎస్సి ఫలితాల్లో జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించడంతో స్థానికులు వారిని అభినందిస్తున్నారు. గోపాల్ భార్య విజయలక్ష్మి తెలుగు పండిట్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. జయమ్మ, నాకు 3 కొడుకులు. పెద్ద ఆయన గోపాలు, నడిపైన శేఖరు, చిన్న ఆయన రాజు. నాకు 5 మంది మనమన్లు, 2 మనమరాళ్ళు. నా పెద్ద కొడుకుకు నా పెద్ద మనమనికి మంచిగా నౌకర్లు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు పెద్ద ఆయన చాలా కష్టపడ్డాడు. ఇంతవరకు వచ్చినాం మేము. చాలా బీద సంసారం అది, కూలి చేసి బతికినాం మేము. నా కొడుకుకు జాబ్ రావడం చాలా మంచిగా ఉంది. మాకు చాలా సంతోషం. ఒక్క ఊరు కాదు, సగం ప్రపంచమే సంతోషపడుతుంది. ఎట్లున్నోళ్ళం ఎట్లయినమంటే పరమాత్ముడు కంట్లు తెరిచిండు. నా పేరు గోపాల్. మాది నారాయణపేట జిల్లా మరికెల్ మండలము రాకొండ గ్రామము. మేము నాయ బ్రాహ్మణుల కులానికి చెందినటువంటి వ్యక్తులము. మా కుటుంబం చాలా పేద కుటుంబం. గ్రామంలో మా నాన్న కులవృత్తి చేసుకుంటూ మమ్మల్ని పోషించాడు. అయితే అమ్మ కూలీ చేసుకుంటూ నాన్న కులవృత్తి చేసుకుంటూ కుటుంబం గడిచే పరిస్థితి లేదు ఆ రోజుల్లో. నేను అప్పటికి 6వ తరగతి చదువుతున్నాను. కుటుంబ పరిస్థితి పూర్తిగా గడ్డుగా ఉన్నది. ఆ సమయంలో ఒక నిర్ణయం తీసుకున్న, ఏ విధంగానైనా నా ఫ్యామిలీని డెవలప్ చేయాలి. ఇంటికి పెద్దవానిగా 2 తమ్ముళ్ళని తల్లిదండ్రులను చూసుకుంటూ ఆ బాధ్యత నిర్వర్తించుకుంటూ వాళ్ళని ఏ విధంగా నా కుటుంబాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజే బలమైన నిర్ణయం తీసుకొని ఈ రోజు వరకు ఈ స్థాయి వరకు రావడం జరిగింది. అందులో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. ఆ తర్వాత డిగ్రీ ఇంటర్ మొత్తం కూడా 10th వరకు హాస్టల్లో ఉన్న, గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. డిగ్రీ ఇంటర్ మొత్తం కూడా మహబూబ్నగర్లో చదవడం జరిగింది. 1998లో నేను పెళ్లి చేసుకున్నాను. నా భార్య జడ్చర్ల ఆమెకు నేను వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు కూడా ఉద్యోగం లేదు. ఇద్దరం కూడా గ్రాడ్యుయేట్స్. అప్పుడు ఆ సమయంలో ఊరిలో కరువు ఏర్పడ్డది. ఎలాంటి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో 1998లో వివాహం చేసుకున్న 2-3 నెలలకే జడ్చర్లకు రావడం, ఇక్కడ వచ్చి ఏదన్నా మనము వ్యాపారం అన్నా లేకుంటే ఏదన్నా ప్రైవేటు ఉద్యోగంలో అన్నా జాయిన్ అయిదాం అనేటటువంటి ఉద్దేశంతో మా అత్తగారి ఊరికి రావడం జరిగింది. ఈ గ్రామంలో మొట్టమొదట ఇద్దరం వచ్చి వేతల్ కాన్వెంట్ హై స్కూల్లో ఇద్దరం కూడా జాయిన్ కావడం జరిగింది. ఆ రోజుల్లో వేతనం తక్కువ అయినప్పటికీ కూడా చిన్న రూమ్ తీసుకొని ఇక్కడ మెల్లిగా మా ప్రస్థానం ప్రారంభమైంది. ఆ విధంగా తమ్ముళ్ళని, అమ్మ నాన్నని అందరినీ కూడా నా దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. తమ్మునికి కూడా నేను సెలూన్ షాప్ పెట్టించి ఆయనని ఆర్థికంగా ప్రోత్సహించి ఈరోజు ఆయన కూడా స్థిరపడడం జరిగింది. అదేవిధంగా రెండవ తమ్ముని కూడా బీఈడీ, టీటీసీ, బీఎస్సీ చేయించి ఆయనని కులవృత్తి వైపు వద్దు, మనం చదువుకుంటే బాగా డెవలప్ అవుతాము, ఆ ఉద్దేశంతో ఆ బాబుని తమ్ముని ఇక్కడ
కులవృత్తి వైపు మళ్లించకుండా చదువు మీద శ్రద్ధ పెట్టేటట్లు చేసి ఆయన కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం జరిగింది. ఆయన మంచిగా స్థిరపడ్డాడు. ఆ తర్వాత 2003లో మా భార్యకు జాబ్ రావడానికి కారణం కూడా గర్వంగా నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఆమెకు చాలా మోటివేట్ చేసి ఈ విధంగా చదివితే ఈ ప్రభుత్వ ఉద్యోగం వస్తే మన కుటుంబం ఈ విధంగా డెవలప్ అవుతుంది, మనము కుటుంబానికి వెన్నెముక ఇద్దరము కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో విధంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంలో ఆమె కూడా నాకు చాలా సహకరించడం జరిగింది. ఆమె 2003లో జాబు రావడం వలన కొంచెం మేము ఆర్థికంగా నిలదొక్కున్నాము. తమ్ముళ్ళు సెటిల్ అయినరు. ఈ విధంగా అయిన తర్వాత నేను 2006లో బీఈడీ చేయడం జరిగింది. ఆ బీఈడీ తర్వాత 2008, 2012, 2017 3 డిఎస్సీలు అటెంప్ట్ అయినాను. ఆ 3 డిఎస్సీలలో కూడా 0.5, 0.11 ఇట్లా స్వల్ప మార్కులతోటి నేను ఉద్యోగము కోల్పోవాల్సి వచ్చింది. ఈ విధంగా నేను ఆర్థికంగా స్థిరపడ్డా కాబట్టి ఈసారి ఖచ్చితంగా 2023 డిఎస్సి ఖచ్చితంగా కొట్టాలనేటటువంటి సంకల్పం తీసుకొని ఒక నెల రోజులు కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని సాధించిన. మా పెద్ద బాబు కూడా ఈరోజు నారాయణపేట జిల్లాలో నాతో పాటు డిఎస్సిలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ర్యాంకు సాధించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు చిన్న బాబు కూడా నాకు రెండవ బాబు, ఆయన కూడా AEE రావడం జరిగింది మన రీసెంట్లీ ప్రకటించిన ఫలితాలలో. వీళ్ళిద్దరిని కూడా చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో పెంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. విద్య వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. విద్య నేర్చుకుంటే మనం భవిష్యత్తులో ఏ రకంగానైనా మనం అభివృద్ధిలోకి వస్తామనే ఉద్దేశంతో పిల్లలకు మోటివేట్ చేయడం వలన వాళ్ళు కూడా ఈరోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సాధించడం జరిగింది. కుటుంబంలో మొత్తం కూడా 4 ఉద్యోగులను సాధించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒకటి సందేశం ఇవ్వడం ఏమిటంటే, ఏజ్ నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. నా ఏజ్ని కూడా నేను లెక్క పెట్టకుండా లక్ష్యం వైపు నేను అడుగులు వేయడం జరిగింది. ఆ లక్ష్యము నేను చిన్నప్పుడు 6వ తరగతిలో తీసుకున్నటువంటి లక్ష్యము కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటూ అందరినీ స్థిరపరచుకుంటూ ఈరోజు ఆ లక్ష్యాన్ని నేను చేరుకున్నా. ఎవరైనా సరే లక్ష్యాన్ని సాధించాలంటే అకుంఠిత దీక్షతోటి ఒక నిర్ణయం తీసుకొని దాని మీద పట్టుబట్టి ఖచ్చితంగా సాధించాలనేటటువంటి దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా మనం సాధిస్తామని యువతకు తెలియజేస్తున్నాను. విద్య వలన చాలా ఉపయోగము. నేను ఈ ఏజ్లో కూడా జాబ్ కొట్టినంటే మీ అందరికీ నేను ఒకటే విన్నపం చేయడం ఏంటంటే, చదువుకుంటే ఖచ్చితంగా ఏ విధంగానైనా అభివృద్ధి చెందుతాము. అదేవిధంగా ఏదన్నా ఒకటి సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్యం నిర్ణయించుకొని అకుంఠిత దీక్షతోటి పట్టి చదివితే మాత్రం ఖచ్చితంగా సాధిస్తామని నేను తెలియజేస్తున్నాను. నా పేరు జే భానుప్రకాష్. నిన్న వచ్చిన డిఎస్సి ఫలితాల్లో నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో నారంపేటలో ర్యాంక్ వచ్చింది. మా డాడీ కూడా లాంగ్వేజ్ పండిట్లో డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చిండు అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగులో 3rd ర్యాంక్ సాధించిండు. ఇట్లా ఇద్దరం ఒకటేసారి డిఎస్సి జాబ్స్ కొట్టడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఆనందంలో మునిగి తేలుతున్నాం. మేమిద్దరం కూడా డిఎస్సికి ప్రిపేర్ కావడం జరిగింది. ప్రామాణిక బుక్స్ మెటీరియల్ తీసుకొని సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాం. మా డాడీ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అవి ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఓన్ నోట్స్ తయారు చేసుకుంటూ మంచిగా ప్రిపేర్ అయినాం. ఎక్కువ మేము రివిజన్ పైన ఫోకస్ చేసినాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మా డాడీకి కానీ నాకు కానీ ఈ ర్యాంక్ వచ్చిందని నేను నమ్ముతున్నా. ఎవరైనా ఎక్కువ బాగా చదివి ఒకటే మెటీరియల్ని బాగా ఫోకస్ తీసుకొని ప్రామాణికమైనది ఎక్కువగా రివిజన్ చేస్తే వాళ్ళకు ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని నేను నమ్ముతాను. అది నిజం కూడా. నాకు గ్రూప్ 4 కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకా మంచి జాబ్ కొట్టాలని అనుకుంటున్నాను. గ్రూప్ 1 సాధించాలని కూడా నాకు లక్ష్యం ఉంది. అది ఎప్పటికైనా నేను సాధిస్తాననే నమ్మకం కూడా ఉంది. మా అమ్మ స్ఫూర్తి కూడా చాలా ఉంది. మా అమ్మ కష్టం, మా అమ్మ హార్డ్ వర్క్ కూడా. మా అమ్మ హార్డ్ వర్క్ నుంచే మేము ఇంతవరకు వచ్చినామని నేను గట్టిగా నమ్ముతా. మా అమ్మ ఆదర్శం. మా అమ్మ మా డాడీ నాకు స్ఫూర్తి, ఆదర్శం. నా చిన్నప్పుడు కూడా సార్ వాళ్ళు నాకు మంచిగా చైతన్య విద్యామందిర్ స్కూల్లో కూడా మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. మా కాలేజీలో కూడా మక్తల్లో వివేకానంద కాలేజీలో కూడా మా సార్ వాళ్ళు కూడా లెక్చరర్స్ కూడా మంచిగా చెప్పేవారు. అంజిరెడ్డి సార్ అని మాకు ఆయన కూడా నాకు ఒక స్ఫూర్తిగా ఎప్పటికి మైండ్లో ఉండిపోయాడు. ఆయన చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన కూడా నాకు
ఒక ఇన్స్పిరేషన్గా ఉండే అప్పుడు నేను చదివేటప్పుడు. ఆయన అట్లా మా సార్ వాళ్ళందరూ కూడా, మా తల్లిదండ్రులు అందరూ ప్రోత్సాహం వల్ల ఈరోజు నేను డిఎస్ సాధించాలని అనుకుంటున్నా. భవిష్యత్తులో ఇంకా మంచి జాబ్స్ కొట్టి ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను. రెండు నెలల కిందట వీరి రెండో కుమారుడు చంద్రకాంత్ ఏఈ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. ఇలా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఏది ఏమైనా ఈ తండ్రి కొడుకులు ఒకేసారి గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. లేటు వయసులోనూ కొడుకుతో పోటీ పడి జాబ్ కొట్టిన గోపాల్ గ్రేట్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.